ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది చెప్పండి. నాకైతే మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ భోజనం తిన్నాడికి పోయామా, పొయ్యి వచ్చేసరికి ఆ ప్రీమియర్ వెనకపోయింది కదా అని ఎక్కడుందో అక్కడి నుంచి చూడడం మొదలుపెట్టాను. ఆ నుంచి రాసుకుంటూ వచ్చాను. మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి చూసుకునేసరికి 2-3 చార్ట్స్లో రాసుకొని కట్లుగా చూసుకొని మళ్ళీ లాస్ట్లో అంతా అయిపోయి ప్రీమియర్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్ లాగా ఉండేసరికి ఒక్కొక్కసారి 4 ఏళ్ళు వస్తున్నాయి. వాటిని పట్టుకొని చూసి చేసేసరికి ఇంత లేట్ అయిపోయింది. ఎపిసోడ్ మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. కొంత గేమ్ వరకు ఆల్మోస్ట్ చాలామందిది ఎలా స్టార్ట్ అవబోతుందంటే బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారం నుంచి, సోమవారం నుంచి ఫ్రెష్ గేమ్. మళ్ళీ సీజన్ కొత్తగా స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది. చూసి రాసి పెట్టుకోండి. మొత్తం క్వైట్ చేంజ్. అందరికీ పొగరెక్కే వాళ్ళు పొగరెక్కుతుంది, దిగే వాళ్ళు దిగుతారు, అణిగే వాళ్ళకి అణిగింది, అన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ ఇప్పుడే లైవ్లో భరణి గారు ప్రియా కళ్యాణ్ అదే ప్రియా పోయినా మనీష్ పోయినా నాకు నామినేట్ చేశారు కదా, దానివల్లే పోయి ఉంటాడు అనే సెన్స్లో ఆయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా అందరికీ అనిపిస్తుంది, సెలబ్రిటీస్ అందరికీ ఖచ్చితంగా కష్టాలు మొదలవుతాయి అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో లేదు, ఎందుకంటే మనుషులు కదా, స్వభావం ఎలా ఉంటుంది, ఎంత కాదనుకున్నా కూడా పొగరు వస్తుంది. ఎందుకంటే అందరికీ పాజిటివ్ రా, వీళ్ళు ఎత్తిపోయిందిరా, ఇంక మనకి ఇప్పుడు సేఫ్ ఎక్కడ వద్దంటే అక్కడ ప్రతి వారం ఒకరు వెళ్తుంటారు. ఈ వారం నేను కాదు వేరే వాళ్ళు వెళ్తారు అన్నప్పుడు కొంచెం లైట్ తీసుకుంటారు. నేను కాదు వేరే వాళ్ళంటే ఈ కామనర్స్ ఉన్నారు, ఫ్లోరా గారు ఉన్నారు, వీళ్ళు ఎవరెవరు వెళ్తూ ఉంటారు అని మిగతా వాళ్ళందరికీ హ్యాపీగా ఉంటారు. ఆడియన్స్ పోల్ పెట్టిన దానివల్ల. సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఇందాక బాధలో ఒక వీడియో చేశాను, అది ఆల్మోస్ట్ 2 లక్షల మంది దాకా చూసినట్టున్నారు. ఆ సంజన గారి ప్రియర్ నాకు వార్నింగ్ ఇచ్చారు దాని రిలేటెడ్గా. అది చూడకపోతే చూడండి. దాన్ని అంతవరకు అంత ఈజీగా ఏం వదలను, అంత ఈజీగా ఏం లేదు. అది నేను మనసుకు తీసేసుకున్నాను, చాలా బాధ అనిపించింది నాకు అది. అందుకని ఆ బాధపడుతూనే చేశాను ఆ వీడియో చూడకపోతే చూడండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. నాకు భలే హ్యాపీ అనిపించింది. అరే రోజు నన్ను తిడతారు కదరా మన ప్రేక్షకులు, మన సబ్స్క్రైబర్లు, రోజు ఏదో ఒకటి అంటారు కదరా, మా కంటెస్టెంట్కి ఏం రా, మా కంటెస్టెంట్కి ఏదండి చెప్తున్నావు ఉడాల్, నువ్వు మారవా, నువ్వు అద్దిరా ఇదిరా సోదిరెడ్డిరా గెదిరెడ్డిరా ఏదో అంటూ ఉంటారు కదా కామెంట్లో. కానీ టైం వస్తే ఆదిరెడ్డికి ఏదైనా అనిపిస్తే ఆదిరెడ్డిని ఎవరైనా అంటే నిలబడతారన్న ఫీలింగ్ వచ్చింది మామ. నిజంగా భయంకరమైన హ్యాపీ ఫీల్ అయ్యా. ఏంట్రా నేను వీడియో చేయగానే వేలల్లో మెసేజ్లు, వేలల్లో అక్కడ పోస్టుల కింద కామెంట్లు, సంజన గారి పోస్ట్ కిందకి వెళ్ళి కామెంట్లు, దాంతోపాటుగా స్టోరీలు ఎంతమంది షేర్ చేశారు, అందరు రివ్యూవర్స్ రెస్పాండ్ అయ్యారు. నా కోసం 2 కూడా అండి, అందరికీ రుణపడి ఉంటా. అంటే ఒకటే అనిపించింది, సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాలాగే మీరు కూడా అనిపించింది, నా ఫాలోవర్సు నా ఫ్రెండ్స్ లాగే నాలాగే అని ఎందుకు అనిపించింది అంటే నాకు, నేను ఎలాగైతే షోని చూస్తానో ఆ షో కంటెస్టెంట్ ఆ రోజు ఎలాగనిపిస్తే అలా తిట్టాలనిపిస్తే తిడతాను, అదే నెగిటివ్ అంటే నెగిటివ్ అనిపిస్తే నెగిటివ్, పాజిటివ్ అంటే అనిపిస్తే పాజిటివ్. వాళ్ళ మీద పర్సనల్గా ఏం గడ్జి పెట్టుకుని తెలియదు. సేమ్ మీరు కూడా నన్ను తిట్టాలనిపిస్తే తిడతారు, పొగడాలనిపిస్తే పొగుడతారు, కానీ పర్సనల్ నాకేదైనా ప్రాబ్లం వస్తే మీరు నిలబడతారన్న ఫీలింగ్ వచ్చింది. ఏంటి అసలు అంత గుడ్డిగా నిలబడిపోయారనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మావా, థ్యాంక్ యూ సో మచ్. నా తప్పు లేదు మావా, నేను సంజన గారిని పర్సనల్గా ఏం అనలేదు, ఎవరిని ఏమన్నో. చూసే వాళ్ళకి డైలీ ప్రతి రివ్యూ చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇవన్నీ. ఎందుకంటాను పర్సనల్ లెవెల్ అంటామా, పర్సనల్ లెవెల్ అనే పని అయితే ఆవిడ పోస్ట్ పార్టమ్ సిమ్టమ్స్ అనేసి నేనే కదా చెప్పాను, అందరికంటే ముందు నేనే చెప్పాను. దాంతోపాటుగా ఆవిడ ఎందుకయ్యా చిన్నపిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం అని అన్నప్పుడు నేనే కదా స్టాండ్ తీసుకొని మాట్లాడితే ఎంతమంది అప్రిషియేట్ చేశారు తెలుసా సంజన గారి ఫ్యాన్స్ నాకు. నువ్వు ఒక్కడే అన్న స్టాండ్ తీసుకున్నావు, ఎందుకంటే నా ఇంట్లో కూడా ఉంది కదా పోస్ట్ పార్టమ్ సిమ్టమ్స్లో ఉండే అమ్మాయి, నా భార్య ఉంది కదా, 3 months కూడా కాలేదు. మరి నాకు తెలీదా? నేను ఎందుకు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తాను? నెవర్, ప్రాణం పోయినా చేయను. 50 నిమిషాల్లో నాన్ స్టాప్ అన్ఎడిటెడ్ వీడియోల్లో నాది. అలాంటప్పుడు ఎడిటే చేయను అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతాను. ఎడిట్ చేయడానికి ఛాన్సే లేదు, ఎడిట్ చేయాలంటే 2-3 గంటలు పడుతుంది మళ్ళీ. సో వెరీ సారీ, మళ్ళీ డ్రాగ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కోపం నాకు ఊరికే రాదు, వస్తే తట్టుకోలేరు. అంటే నన్ను నేను కోల్పోవడానికి రెడీ అయిపోతా. అంత మూర్ఖపు శిఖామణి నేను, చాలా మూర్ఖపు శిఖామణి, అందరికీ తెలియదు అది. నెక్స్ట్ వచ్చరికి సాటర్డే ఎపిసోడ్లో ఆడియన్సు చెప్తున్నారు నచ్చిన వాళ్ళు ఎవరంటే సంజన గారు అండ్ ఇమాన్యుల్ అని చెప్పారు. ఒక ఆడియన్ వచ్చేసరికి నచ్చనిది ఎవరంటే మాస్క్ మ్యాన్ అండ్ శ్రీజ చెప్పారు. యాక్చువల్లీ ఈ ఆడియన్స్ ఎలా ఉంటుందంటే నాకు తెలిసింది చెప్తాను, నాకు తెలిసింది చెప్పకపోతే నాకు ఆగదు. సో ఆడియన్స్లో ఒక 28 మందిను సంథింగ్ పిలుస్తారు ప్రతిరోజు, 28-30 అన్నారు. సో పిలిచిన తర్వాత వచ్చిన వెయిట్ని బట్టి వాటిని బట్టి అడ్జస్ట్ చేస్తారు. ఒక్కోసారి స్పేస్ గ్యాప్ ఉంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళే కూర్చుంటారు, ఒక్కొక్కసారి ఎవరైనా హ్యాండ్ ఇస్తే లాస్ట్ మూమెంట్లో. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్
మైక్ ఇచ్చే ముందు ఏ ప్రోగ్రామ్కైనా వెళ్ళమా, ఎనీ ప్రోగ్రామ్ మీరు చూసే ఏ ఛానల్లో ప్రోగ్రామ్స్ అయినా ఒక ఆడియన్కి మైక్ ఇస్తున్నారంటే ఆ ఆడియన్ ఏం మాట్లాడతారని అడిగే ఇస్తారు మోస్ట్లీ. అంటే ముందే చాలామందితో అడిగి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే మైక్ ఇస్తారేమో అని నాకు అనిపిస్తుంది. 100% నాట్ షూర్, ఒక 90% షూర్. అలా సంజన గారికి ఇమానియల్కి పాజిటివ్గా మాట్లాడే ఆడియన్కి ఇచ్చారు, అండ్ శ్రీజాకి హరీష్కి నెగిటివ్గా మాట్లాడే ఆడియన్ ఇచ్చారు. ఈ షోని ఈ పర్టికులర్ సండే ఎపిసోడ్ని డిజైన్ చేసిన విధానం నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఆడియన్ మాట్లాడే విధానంలో సహా కామనర్స్ని దించేయాలి, సెలబ్రిటీస్ని లేపేయాలి. ఇది మీరు బిగ్ బాస్ టీము, బిగ్ బాస్ ఎప్పుడైనా ఏదైనా చేసి దానికి క్వైట్ ఆపోజిట్లో ఆలోచించాలి. ఎవరినైతే తొక్కుతారో వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు లేయాలని, ఎవరినైతే పొగుడతారో వీళ్ళు పడిపోయినా ప్రాబ్లం లేదు, ప్రజెంట్ వీళ్ళు బాగా ఉన్నారని అలా చేస్తారు వాంటెడ్గా కొన్ని సిచ్యువేషన్లో. ఇక్కడ సెలబ్రిటీస్ని పొగుడుతున్నారు, కామనర్స్ని తొక్కుతున్నారంటే కామనర్స్ మంచి కోసమే, వాళ్ళు నెగిటివ్లో ఉన్నారు. ఎంత తొక్కితే అంత బాగా ఆడతారు. ఆడియన్స్లో కూడా ఒక టైంలో బరస్ట్ సిచ్యువేషన్ వస్తుంది, అబ్బా ఏంట్రా మరీ దారుణంగా ఏది చేసినా సెలబ్రిటీస్ చేస్తే ఏం అడగట్లేదు సార్ నాకు సారు. సెలబ్రిటీస్ మాత్రం ఏ క్వశ్చన్ ఏమన్నా క్వశ్చన్ చేసారా, జస్ట్ మామ నేను ఏది లేకుండా ఏం మాట్లాడను. కామనర్స్ ఇప్పుడున్న టెనెంట్స్ కామనర్స్ ఇప్పుడున్న ఓనర్స్ చేసినట్టుగా చేస్తున్నట్టే నాకు సార్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ అనకుండా వదిలిపెట్టే వల్ల సీరియస్ వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు. ఎందుకు చేయరు, సెలబ్రిటీస్ అంటే మోజా అనే సెన్స్లో మాట్లాడచ్చు. అదే ఈరోజు వాళ్ళు చేస్తే మాట్లాడలేదు. రీతు గారు నోరు జారి మాట్లాడితే మాట్లాడలేదు, సంజన గారు నోరు జారి మాట్లాడితే మాట్లాడలేదు. ఇలా ఎవరెవరు ఏదేది చేసినా దాని రిలేటెడ్గా ఏం వీడియోస్ ప్లే చేయడం, వాళ్ళని ఏది బ్లేమ్ చేయడం పెద్దగా ఏం చేయలేదు, పెద్దగా అసలు చేయలేదు. ఇది బయాస్డ్ అని మనకు అనిపిస్తుంది. ఆ బయాస్డ్గా అనిపించి ఇలా సపోర్ట్ చేస్తామనేది బిగ్ బాస్ ప్లాన్ నాకు అనిపిస్తుంది. మనం డెప్త్గా థింక్ చేస్తే అదే ఉంటుంది వాళ్ళ ప్లాన్లన్నీ. అరే మనం ఇట్లా ఆల్రెడీ విషయంలో ఉండే వాళ్ళనే అంటారు, వాళ్ళు డౌన్లో ఉండే వాళ్ళని అంటేనే వాళ్ళు రేస్తుంది. ఆడియన్స్ పల్స్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ని అంటా పోయే కొద్ది వాళ్ళకే పల్స్ పెరుగుతుంది, మళ్ళీ పుష్ కంటెంట్ అండి. బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ ఏది నువ్వు ఏమి పెంట పని చేసినా ఆ కంటెంట్ వస్తే చాలు. ఆ కంటెంట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే నువ్వు చేసిన ఆ వర్స్ట్ థింగ్ ఎవరితో చేసావు అనే దాని మీద ఆపోజిట్ పర్సన్ బట్టి కూడా బజ్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కొన్ని ఆడియన్స్ చూసే విధానం ఎలా ఉంటుందంటే ఆదిరెడ్డి సోదిరెడ్డికి గొడవ జరిగింది. ఆదిరెడ్డి వరస్ట్ స్టేట్మెంట్లు పాస్ చేశాడు, వేస్ట్ క్యాండిడేట్, వాడికి ఫాలోయింగ్ లేదు. ఆదిరెడ్డికి సోదిరెడ్డికి కొంత ఫాలోయింగ్ ఉంది, ఆ ఫాలోయింగ్తో పాటు సోదిరెడ్డికి నెగిటివిటీ కూడా ఉంది. ఈ ఆదిరెడ్డి సోదిరెడ్డి మీద అసలు సంబంధం లేని యాంగిల్లో సంబంధం లేకుండా గొడవ వేసుకుంటే స్టిల్ ఆడియన్స్ ఇంత గొడవ వేసుకోవడం వల్ల ఆదిరెడ్డికి ప్లస్ అవుద్ది, సోదిరెడ్డి తప్పు లేకపోయినా కూడా. ఎందుకంటే సోదిరెడ్డికి ఎవరో ఒకరు నెగిటివ్ ఉండే వాళ్ళందరూ వీడికి పాజిటివ్ అయిపోతారు. అరే వాడి వల్ల వీడిని పాజిటివ్ చేసేస్తారు వీడికి. అంటే నువ్వు కంటెంట్ ఇస్తే నీ కంటెంట్ టెలికాస్ట్ అయితే నీకు ఏదో ఒక ప్లస్ జరగద్ది, అది పాయింట్. అందుకని ఎక్కువ కామనర్స్కే ఇస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది. స్టిల్ ఆడియన్స్లో జనాలలో అయితే ఆ ఫీలింగ్ ఉంది. వీళ్ళని ఏం అడగలేదు, చిన్న అడగాలి కదా, అసలు క్వశ్చన్ చేయట్లేదు, ఓన్లీ కామనర్స్ని క్వశ్చన్ చేస్తున్నారు అనేది ఈజీ కనపడిపోతుంది. ఈరోజు కూడా ఆ డిఫరెన్స్ చూపించారు. పొగిడే వాళ్ళిద్దరిని మాత్రం కామనర్స్ని చూపించారు, అదే సెలబ్రిటీస్ని. ఇక్కడ పక్క మాత్రం కామనర్స్ని మాత్రం వీళ్ళు నాకు నచ్చుతాయి అనేది చూపించారు, అక్కడ డిఫరెన్స్ చూపిస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ కూడా మొత్తం అలాగే జరిగింది. కామనర్స్ అందరికీ తక్కువ పర్సెంటేజ్, సెలబ్రిటీస్ అందరికీ ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఆట అర్థం చేసుకోవాలని. ఇంకా క్లియర్గా చెప్తాను. నాకు సార్ ఆయుధాలు ఎవరు గెలుచుకుంటారో అనేది చూద్దామండి. 2 టీంలు డివైడ్ చేద్దాం, ఓకేనా? కలిపేద్దామా ఈరోజు, కలిపేసి 2 టీంలు డివైడ్ చేద్దామనేసి కోరుకోమన్నారు. ఎంత స్పాంటేనియస్గా నాకు సార్ మాట్లాడుతున్నారంటే, నాకు సారు చూడండి, దివ్య గారు నిమానిల్ని టీమ్ 2 టీమ్స్గా డివైడ్ చేస్తే డిఈడి టీమ్ అనేసి, అంటే ఇది మన సంజనయ్య గారు చెప్పినట్టుగా డి గ్రేడు ఈ గ్రేడ్ అని కాదు. ఆవిడ ఒకసారి శనివారం పూట మాట్లాడతాడు హరీష్ గారి రిలేటెడ్గా, డి గ్రేడ్ కాదు సార్ ఈ గ్రేడ్ చేస్తాడు సార్ అని అతను ఆడవాళ్ళని. సో అదే పాయింట్గా కాదమ్మా, అలా కాదని వెంటనే గుర్తు రావడం, వెంటనే ఆ సెటైర్ వేయడం సూపర్. ఎందుకంటే అక్కడ డిఈ వీళ్ళిద్దరు దివ్య అండ్ ఇమానియల్ లీడర్స్గా ఉంటారని ముందే ఫిక్స్ అయిపోయి స్క్రిప్ట్ రాసుకున్నది కాదు కదా, అది నేను స్పాంటేనిటీ అనేది. వాళ్ళ హ్యాండిల్ ఎత్తారు, సడన్గా అయింది, సడన్గా అవ్విన తర్వాత సడన్గా అది గుర్తొచ్చి వీకెండ్లోది పంచ్ చేయడం సూపర్, బాగా అనిపించింది. నెక్స్ట్ ఫస్ట్ ఇమానియల్ టీము గిఫ్ట్ గెలిచారు. గెలిచిన తర్వాత అదే ఆటల పోటీలు ఏదో సాంగ్స్ సెలెక్ట్ చేసి ఏదో గందరగోళం చేశారు. రీతుకి ఆడియో మెసేజ్ వచ్చింది. రీతుకి ఈ ఎపిసోడ్ పాజిటివ్, ఎందుకంటే వాళ్ళ అమ్మ కల్మషం లేకుండా వాళ్ళ అమ్మగారు మాట్లాడిన విధానం డైరెక్ట్గా హింట్లు ఇచ్చి డెమాన్ పవన్తో కొంచెం కట్ చేస్తే బెటర్ అమ్మా అన్నట్టుగా చెప్పి, నువ్వు ఎందుకు వచ్చావో అర్థం చేసుకో, నాన్న నిన్ను టాప్ 5లో చూడాలనుకున్నాడు, దయచేసి ఆడమ్మని ఆవిడ నోటిలో స్ట్రెస్ చేస్తూ గట్టిగా ఆవేదన కనపడుతుంది.
ఎందుకంటే అవుట్ సైడ్ జరిగే సిచ్యువేషన్లు అన్నింటినీ బేరీజ్ వేసుకొని వాళ్ళు మాట్లాడతారు కదా పేరెంట్స్ ఎవరైనా కూడా. తట్టు కూతుర్ని నెగిటివ్ కాకూడదు ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఆవిడ చాలా ప్రేమగా చాలా నీట్గా చెప్పారు. బిగ్ బాస్ టీం కూడా కొన్ని ఎలా ఉంటుందంటే ఎవరికైతే దే నీడ్ సజెషన్స్ ఫ్రమ్ పేరెంట్స్ కానీ హౌస్ నుంచి కానీ సజెషన్స్ ఖచ్చితంగా కావాలి, టిప్స్ కావాలి, లేకపోతే అయిపోయింది అన్న వాళ్ళకి ఒక ఎడ్జ్ దాటి సజెషన్స్ ఇచ్చే అవకాశం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళే ఎడిట్ చేస్తారు, ఫస్ట్ ఇస్తారండి. ఫ్యామిలీ మెంబర్స్ లెటర్స్ రాసి ఇచ్చేది, ఫ్యామిలీ మెంబర్స్ ఆడియోలు పంపిస్తారు, కొంచెం లెంత్గా పంపిస్తే వీళ్ళు అనవసరమైన హింట్లు ఇస్తుంటే కట్ చేస్తారు. కొంతమంది ఇలాంటి కంటెస్టెంట్స్కి ఎక్స్ట్రా హింట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది, నెగిటివ్ అయిపోతుంది అనే వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇస్తారు. ఈవిడికి ఏదేం చెప్తున్నానో అర్థం చేసుకునే పాయింట్ కూడా ఉంచారు స్ట్రెస్ చేసి. అంటే డెమాన్ పవన్ రిలేటెడ్ కొంచెం జాగ్రత్తగా ఉండు, నీ ఆట నువ్వు ఆడని చెప్తే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత చెప్పినా కూడా రీతు అండ్ డెమాన్ పవన్ అంతే బాగుంటున్నారు. మీరు గమనిస్తే పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో చెప్పిన వెంటనే చేంజ్ అయితే మనమే అంటాం, చూసావా కంటెంట్ అనేసి మనం అనుకున్నాం, వాళ్ళ అమ్మ చెప్పగానే క్లారిటీ విడిపోయారు అంటాం మనమే. ఎందుకంటే అట్లా చేయలేరు, అదొక సిచ్యువేషన్ రావాలి, ఆ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తూ లోపల ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఆడ అందరూ ప్రాసెస్ జరుగుతుంటుంది. విడిపోతేనే ఆడియన్స్లో మంచిదని మమ్మీ చెప్పింది, ఎలా విడిపోవాలి. డెమాన్ పవన్ కూడా వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, ఇక్కడ ఏ విధంగా పోద్ది అనేది అర్థం కావట్లేదు, నేను ఎలా విడిపోవాలి. అందరికీ ఒక క్లారిటీ, వెంటనే విడిపోతే ఫేక్ అనుకుంటారు కాబట్టి వెంటనే విడిపోరు, ఒక టైం వస్తుంది. ఇక్కడ రీతు చౌదరిని చూస్తే నాకు బాగా అనిపించింది. ఆ అమ్మాయి ఎమోషనల్ అయ్యారు, ఆ అమ్మాయికి ఒక క్లారిటీ వచ్చింది, గుడ్ ఆడుతుంది అనుకున్నా. అమ్మాయిలో ఒక నెగిటివ్ కూడా లేదండి, ఆటపరంగా ఆట బాగా ఆడుతుంది. నామినేషన్స్ రీజన్స్ కూడా గట్టిగానే చెప్తుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఈ ఫేక్ లవ్ స్టోరీ, ఫేక్ ఏడుపు, ఆ క్రయింగ్ సౌండ్స్ ఇవన్నీ ఇరిటేటింగ్ ఉన్నాయి అంతే, మిగతా అంతా గుడ్. చూడాలి, అవన్నీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి తోపు కంటెస్టెడ్ అయిపోద్ది అమ్మాయి. నెక్స్ట్ అమ్మా అమ్ములు అనేసి స్టార్ట్ చేసి బాగా మాట్లాడారు ఆవిడ. నెక్స్ట్ జీవితంలో ఎన్నో చూసావమ్మా, చూడమ్మా దేని గురించి చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా, ఇవన్నీ చెప్పారు. తర్వాత సరికి జీవితంలో ఎన్నెన్నో చూసాం అనేది మీకు అర్థమైందో లేదో, అది ఆవిడ పర్సనల్ గురించి మనకెందుకు, కానీ క్లారిటీ మీకు ఉందనుకుంటాం. జీవితంలో ఆవిడ ఒడిదుడుకులు ఫేస్ చేసింది, అవి మళ్ళీ ఇక్కడ చేస్తున్నారన్న సెన్స్లో చెప్పారు. నాకు సార్ ఆవిడ ఏమంటున్నారో నీకు తెలుసు అనుకుంటున్నామ్మా, ఓకేనా అనగానే సార్ తెలుసు సార్. నెక్స్ట్ వచ్చరికి ఇంకొక పేజీలో రాసుకున్నాం, ఇట్లా రకరకాల పేజెస్లో రాసుకుంటే కానీ అవ్వలే ఇది. అయితే నెక్స్ట్ నాకు సార్ ఆస్క్ బీబీ క్వశ్చన్ స్టార్ట్ చేశారండి. అది మధ్యలో స్కిప్ చేస్తూ మధ్యలో వేరే పెడతా స్టార్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఉండేది అది ఒక్క పార్టే కాబట్టి. దాంట్లో ఆడియన్స్ ఎస్ఆర్ నో పోల్తో ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ, వేరే లాంగ్వేజ్లు ఉన్నాయి కానీ మొత్తం మీద బిగ్ బాస్ హిస్టరీలో అన్నట్టు మాట్లాడారు. వాళ్ళకి ఒక రిమోట్లు ఇచ్చారు, ఎస్ఆర్ నో. నిజంగానే జెన్యూన్గా జరిగింది. వీళ్ళు కొంతమందికి డౌట్ రావచ్చు, వీళ్ళు నోటుకు వచ్చింది ఇచ్చారేమో బిగ్ బాస్ టీమ్ అని. నాకు తెలుసు కాబట్టి బిగ్ బాస్ టీమ్కి ఆడియన్స్ పోయేది ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరు పంపిస్తారు, ఎవరు అక్కడ డీల్ చేస్తారు, ఇవన్నీ తెలుసు కాబట్టి మనకి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే నిజంగానే బిగ్ బాస్కి పోయిన వారం అంటే ఈరోజు జరిగిన షూటింగ్కి వెళ్ళేటప్పుడు నిజంగా లైవ్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళే కావాలని లైవ్ చూస్తున్నారా అడిగి లైవ్ చూస్తున్నట్టు క్రాస్ చెక్ చేసుకొని తీసుకున్నారు. ఎందుకంటే లైవ్లో జరిగే క్వశ్చన్స్ కూడా రావచ్చు, అవన్నీ చూసుకొని బేరీ చేసుకొని వీళ్ళు ఎస్ఆర్ నో నొక్కాలి అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేశారు. జెన్యూన్గానే జరిగింది ఫస్ట్ ఆడియన్స్. కానీ ఇక్కడ ఏమవుద్దంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడుద్ది. నాకు సార్ హోస్టింగ్ చేస్తున్నాడు, అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ప్రతిసారి కామనర్స్ని అంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా కోయిట్ ఆపోజిట్లో మనం ఎందుకు అలా ఆ పల్స్లోనే వెళ్ళిపోతుంది, గుంపులో పోయింది అనే ఫీలింగ్లో కొంత ఎడ్జ్ వచ్చేస్తుంది. తెలియకుండా కామనర్స్కి కొంచెం తక్కువే ఇస్తారు వాళ్ళకి మనసులో కొంచెం ఉన్నా కూడా. అట్లాంటి సిచ్యువేషన్స్ అలా ఎన్విరాన్మెంట్ అట్లా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ప్రతి వారం అదే జరుగుతుంది కాబట్టి అలా నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ రీతు చౌదరిని అడిగారు, ఏమని అడిగారు, ప్రతి చిన్న దానికి ఏడుస్తామమ్మా ఎందుకు, మీ స్ట్రాటజీనా లేకుంటే అదే ఆడియన్స్ అడిగిన కోసమే, మీకన్నా డెమాన్ కోసమే ఆడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఇవి ఎక్కడ రాంగ్ ఏమైంది తెలుసా, ఆస్క్ బిగ్ బాస్లో నాకు జెన్యూన్ ఫీలింగ్. ఆస్క్ బిగ్ బాస్ అడిగి ఒక వారం 10 రోజులు పైన అయింది అనుకుంటాం. ఈరోజు క్వశ్చన్స్ ప్రీవియస్గా తీసుకుని అడిగితే ఇప్పుడు రీతు డెమాన్ కోసమే నువ్వు ఆడుతున్నట్టుంది అంటే ఆడి చాలా రోజులైంది. ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది, ఫ్రెష్ ఎపిసోడ్స్లో ఉండేది బాగుంటే క్వశ్చన్లు బాగుంటుంది. కానీ అయిపోయిన దాన్ని ప్రీవియస్ ఉండి వీళ్ళ మనసులు మారిపోయి వీళ్ళ వ్యక్తిత్వం మారిపోయి వీళ్ళు డెసిషన్ మార్చుకున్న తర్వాత కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినట్టు అనిపిస్తుంది, ఆడినట్టు అనిపిస్తుందని పాత ఎప్పుడో అడిగారు. అయిపోయింది, అది క్లారిటీ ఇచ్చేసింది. బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు జరిగినాయి, ఇన్ని జరిగినాయి, చలి చేంజ్ అయింది, మళ్ళీ క్యాప్టెన్ అయ్యాడు, ఇవన్నీ జరిగినాయి. పాతదే అడిగిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. లాస్ట్కి అమ్మాయి చెప్పింది, సార్ అదేం లేదు సార్, ఏడుపు గురించి కూడా అడిగితే ఏడుపు అయితే జెన్యూన్ ఎమోషన్ సార్, ఐ హ్యావ్ ప్యూర్ ఎఫెక్షన్ అండ్ ఫ్రెండ్లీ బాండ్ అంతే సార్. ప్యూర్ ఎఫెక్షన్ అండ్ ఫ్రెండ్లీ బాండ్ ఉంది సార్ అంతే, వీళ్ళిద్దరి మాత్రం ఫ్రెండ్లీ బాండ్ ఉందని స్ట్రెస్ చేసి చెప్తాను. ఫ్రెండ్లీ బాండ్ మనకేం అది అనిపించలే. వీళ్ళు ఎలా అంటే ఫ్రెండ్లీ లవ్
మనోడు చెప్తారు ఫ్రెండ్లీ లవ్ అని చెప్తారు ఒకసారి లైవ్లో, అలాంటిది వీళ్ళ బాండింగ్. రీతు ఏడుపు అయితే జెన్యూన్ సార్ అని చెప్పింది. లాస్ట్కి ఆడియన్స్ ఏమన్నారంటే 35% అనేసి థమ్స్ అప్ ఇచ్చారు. 65% కాదు నిన్ను నమ్మట్లేదు అన్నట్టు చెప్పారు. యాక్చువల్గా ఇది కూడా రాదనుకున్నాను, ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అనుకున్నా. ఎందుకంటే ఏడుపు రిలేటెడ్ అందరికీ కొంచెం చాలా వరకు నెగిటివే ఉంది. ఆ ఏడుపు రిలేటెడ్ ఆవిడ కన్నీళ్ళు రావని అట్లా ఇట్లా. స్టిల్ టాస్క్లు ఆడుతునేసరికి ఒక టాస్క్ అంతా మార్చేస్తాం. మనం ఒక టాస్క్ ఆడారు చూసారా, అక్కడి నుంచి చేంజ్ అవుతుంది. తర్వాత వాళ్ళ మదర్ అంతకుముందే మాట్లాడి ఉన్నారు, అది కూడా ఎఫెక్ట్ చేసి ఉంటుంది. వాళ్ళ మదర్ మాట్లాడింది, సో దాని రిలేటెడ్ కూడా కొంచెం కన్విన్స్ అయి ఉంటారు జనాలు, అయ్యో అని. ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ ఆట మార్చుకో, విజయం వైపు అడుగులేసేసి ఆట మార్చుకోమ్మా, మీ గేమ్ కూడా కనపడటం లేదు, మీ మాటల్లో ఉన్న పంచ్ గేమ్లో లేదు అని సుమన్ శెట్టి గారికి రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు. అని మాట్లాడుతున్నాం కానీ గేమ్ కనపడలేదని. ఇది కూడా రాంగ్ క్వశ్చనే. ఆయన టాస్క్లు ఆడుతున్నాడు, గేమ్ ఇన్ ద సెన్స్ అదేలే, గేమ్ ఇన్ ద సెన్స్ ఏం లేదు. ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసుకోవడం, ఇష్యూ రావడం, ఇష్యూల్లో దూరడం, ఇవన్నీ చేయట్లేదు. అది నిజమే క్వశ్చన్. సుమన్ శెట్టి గారు ఈ వీక్ సార్ బెటర్ అవుతాను సార్, బాగానే ఆడుతున్నాను సార్, మాకే 100% బెటర్ అవుతాను సార్, ఖచ్చితంగా అవుతాను సార్ అంటే ఆడియన్స్ 81% థమ్స్ అప్ ఇచ్చారు. సుమన్ శెట్టి గారు రిలేటెడ్గా మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అయితే పాజిటివ్గానే ఉన్నారు ఇప్పటికీ. ఆయన నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయండి, చాలు ఆ మాత్రం చాలని ఫీలింగ్లోకి ఉన్నారు. అది విషయం. ఇప్పుడు ఓకేలే. నెక్స్ట్ మీరు గమనించారా, సిద్ధు జొన్నలగడ్డ గారు వచ్చారు, అప్పుడు సుమన్ శెట్టి అనేసి అన్నారు. నాకు ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఉందా? పెద్దవాడు అనుకుంటా సుమన్ శెట్టి గారు, కాదా? ఏమో అట్లా అనిపించింది నాకు. ఎందుకు సుమన్ శెట్టి అని పిలిచారు, అన్నాను సుమన్ శెట్టి గారు అని అంటే బాగుంటుందేమని. ఫ్యాన్ అని చెప్పారు, ఆయనకు అప్రిషియేట్ చేశారు. జస్ట్ నాకు అబ్జర్వ్ చేసిన, అది మీరు అబ్జర్వ్ చేసలేదు. తర్వాత సరికి నాకు సార్ అన్ని సీజన్ హరీష్కి క్వశ్చన్ ఆడియన్స్ నుంచి అన్ని సీజన్ బాగా అడిగారు. అన్ని సీజన్స్ బాగా చూసి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని ఇక్కడ పోర్ట్రే చేస్తున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటుగా ప్రతి సీజన్ నుంచి ఒకరిలా చేస్తున్నావు అనుకుంటున్నాను, స్టేట్మెంట్స్ ఇస్తున్నావు, స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఉన్నావు అంటే ఒక్కొక్క టైంలో ఒకలా ఉంటున్నావు అనే పాయింట్ మంచి క్వశ్చన్ అడిగారు. దానికి ఆన్సర్ ఏం చెప్పారంటే, అలా ఏం కాదండి, నేను పాయింట్ ఉన్నప్పుడు మాట్లాడతాను, స్టాండ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు స్టాండ్ తీసుకుంటాను, అట్లా ఏం కాదనేసి ఒక ఆన్సర్ ఇచ్చారు. దానికి కన్విన్స్ అవ్వలేదు. యాక్చువల్గా పాయింట్ అంటే మనోడు అలాగే ఉన్నాడు. ఒక్కొక్క రోజు ఒక రంగా, ఒక్కోసారి కౌశల్లాగా అనిపిస్తుంది, ఒక్కోసారి అంతేలే కౌశల్లాగా అనిపిస్తుంది నాకు. అంటే కౌశల్లాగా చేయాలనుకుంటున్నాడు, అది వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే కౌశల్కి ఏంటంటే తెలియకుండా వాళ్ళందరూ కార్నర్ చేశారు, ఇతను కార్నర్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు ఉంది ఆ గేమ్. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ప్రస్తుతానికి ఇతను ఆన్సర్ ఇచ్చాడు. ఆడియన్స్ వచ్చేసరికి నో అన్నారు 76%. నాకు సార్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఓకే అన్నాడు. ఇతను కూడా క్లారిటీ వచ్చింది. ఆడియన్స్ ఇతను వైపు లేడు, మాస్క్ మ్యాన్ వైపు అనేది క్లారిటీ వచ్చింది. చేంజెస్ అయితే అవుతున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ మార్చడానికి ట్రై చేస్తున్నాడు ఆదివారం పూట. దాంతోపాటుగా డ్యాన్స్ రాకపోయినా డ్యాన్స్ వేయడానికి ట్రై చేస్తున్నాడు. దాంతోపాటుగా ఏదో ఒకటి వెంటనే కన్విన్స్, వాళ్ళు రిక్వెస్ట్ చేయగానే నాకు సార్ వెంటనే కన్విన్స్ అయిపోతున్నాడు, అని పెట్టకుండా. ఓకే చూద్దాం ఫర్దర్గా ఎలా ఆడుతుందో తెలియదు. కానీ నెక్స్ట్ వచ్చరికి శ్రీజ, ఓటు వేసి పంపించామమ్మా, నేను అగ్ని పరీక్షలో నువ్వేం చేస్తున్నావు, గొడవలు వేసుకుని ఆడికే పోయావా, మీకు ప్రియా ఎప్పుడు గొడవలు, నువ్వు ప్రియా ఎప్పుడు గొడవలు వేసుకొని ఒకరి మీద పడతా ఉంటారు, ఎందుకమ్మా ఎంటర్టైన్మెంట్కి ట్రై చేయండి అన్న మాటకే శ్రీజ నాకు బాగా నచ్చింది. క్లియర్గా యాక్సెప్ట్ చేసేసింది, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇక నుంచి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను, మీ ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటాను, నేనైతే చేయాల్సింది చేస్తున్నాను, నేను తగ్గించుకున్నాను, ఇంకా తగ్గించుకుంటాను, మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను క్లియర్గా పాజిటివ్ నోట్లో చెప్పినా కూడా దాన్నే కూడా ఇప్పుడు జెన్యూనా నాట్ జెన్యూన్ అనే అది క్లియర్గా చెప్పింది కదా. ఎందుకు పాజిటివ్ ఎక్కువ వచ్చింది, ఈ ఆడియన్స్ ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అంటే ప్రీవియస్ ఆటని అన్ని కంపేర్ చేసుకుంటున్నారు ఏమో. ఆవిడ థమ్స్ డౌనే ఇచ్చారు, 74% ఇచ్చారు. నెక్స్ట్ సరికి కళ్యాణ్, ఏముంది అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నావు, నీ గేమ్ ఎక్కడ అనేసి అడిగారు. అడగగానే కళ్యాణ్, నాకు కూడా అనిపిస్తుంది సార్, నా గేమ్ స్కోప్ రాలేదని, తగ్గిందని అనిపిస్తుంది సార్. నిజంగానే రాలేదు కళ్యాణ్కి, టాస్కులు రాలేదు, పర్ఫార్మెన్స్ లేదు, చాలామందికి లేదు. ఆ టాస్కులు పెడితే కదా ఏం లేదు పాపం. తర్వాత స్కోప్ కూడా రాలేదు, వీళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి వెళ్తూనే ఎక్కుంటున్నారు సార్, అమ్మాయిల చేతులు పట్టుకున్నట్టు తిరుగుతున్నావు అనేది గట్టిగా అంటున్నారు నాకు సార్ గారు గట్టిగా. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పారు, ఎప్పుడు అనగానే ఆడియన్స్ 42% థమ్స్ అప్ ఇచ్చారు. ఇంకా స్టిల్ తనకి ఆ ఆర్మీ అనే ట్యాగ్ కొంచెం కాపాడుతుంది స్టిల్. ఇంకా పోతే అది కూడా కాపాడదు, ఇంకెత్తిపోతుంది. స్టార్ట్ చేయాలి. అతనికి ఒక క్లారిటీ వచ్చింది, గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను అతని గురించి. నెక్స్ట్ సరికి ఈరోజు ఎపిసోడ్లో ఊపి లేదు, గొడవలు లేవు, అందుకే నేను సైలెంట్గా చెప్తున్నా. ఈరోజు ఏదో సైలెంట్గా ఉన్నాయని ఎవ్రీడే సైలెంట్గా ఉండదు, కొంచెం ఫైర్ ఉంటుంది ఇక్కడ నుంచి, చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సరే నాకు సార్ భరణి రియల్ ఫేస్ ఎందుకు చూపించలేదు అనేసి క్వశ్చన్ అడిగింది. ఆడియన్స్ అడిగింది చూపిస్తారు సార్, టైం వచ్చినప్పుడు చూపిస్తాను సార్, యుద్ధమే కావాలనుకుంటే యుద్ధం చూపిస్తాను సార్, కొంచెం వెయిట్ చేసి చూస్తాను సార్ నేను అన్నట్టు చెప్పారు. చూద్దాం అనిపిస్తుంది. ఆయన భరణి గారు ఏదో సీరియస్ అవుతారు అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఫస్ట్ నుంచి చెప్తున్నాడు నాంచి ఒక్కసారిగా అది ఎలా కనపడుద్ది అంటే మాస్క్లో ఉండి సేఫ్ గేమ్
ఇలా వస్తుందని ఫస్ట్ నుంచే కొంత న్యూట్రల్గా ఒక యావరేజ్ ఫైర్ ఇస్తూ ఉంటే ఓకే, కానీ అని లేసాడు ఒకసారి, ఇప్పుడు దాకా ఏం చేసావు, అది నిజమా ఇది నిజమా అన్నట్టుగా వస్తుంది క్వశ్చన్స్. చూడాలి ఆయన ఎంతవరకు చేయగలుగుతారు పాపం భరణి గారు. నాకు సార్ ఆల్రెడీ యుద్ధంలోనే ఉన్నావు భరణి, సూపర్, యుద్ధంలోనే ఉన్నావు నువ్వు, ఏంటి నాకు అర్థం కాల. ఆడియన్స్ మాత్రం 58% థమ్స్అప్ ఇచ్చాడు, ఆయన హ్యాపీగానే ఫీల్ అయ్యారు. నెక్స్ట్ నువ్వు ఉన్నట్టే అది కూడా గోడ మీద అటు ఇటుగా ఉంది చూసుకో, అది కూడా హింట్ ఇచ్చారు, అటు ఇటుగా ఉన్నావని. రోజేమో లాకెట్ ఇష్టం అంటారు, ఒక రోజేమో సంజన గారిని పంపించాలంటారు, ఇంకో రోజేమో అదే లాకెట్ ఇచ్చి సేవ్ చేస్తారు. స్టాండ్ లేదు. నేను నిన్న చెప్పిన పాయింటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. భరణి గారిలో ఉన్న ఒకే ఒక్క మిస్టేక్ ఏంటంటే సేమ్ నిఖిల్ టైప్ లాస్ట్ ఇయర్ కొంచెం కొన్ని సిచ్యువేషన్లో, ఈ సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకున్న దాంట్లో, స్టాండ్ ఇన్ సెన్స్ ఒక సిచ్యువేషన్లో డిస్కషన్ జరిగిందనుకో, ఆ పర్టిక్యులర్ పాయింట్లో ఉన్న అందరిలోకి వాళ్ళని అపోజ్ చేయలేక ఆగిపోతాడు, సరే మీ ఇష్టం అన్నట్టు. మళ్ళీ ఇంకో పర్టికులర్ పాయింట్కి వస్తే ఇక్కడ అపోజ్ చేయలేక ఆగిపోతాడు, అన్నిటి కన్విన్స్ అయిపోతాడు, సేఫ్, ఏమనుకోకూడదు, వాళ్ళ దగ్గర నెగిటివ్ అవ్వకూడదు అన్న సెన్స్ అతనికి మంచి గుడ్ బుక్స్లో ఉండాలి అన్న ఫీలింగ్ వల్ల ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ సరికి సార్ ప్రియా క్వశ్చన్ అడిగారు, అది ఆడియన్స్ నుంచి వచ్చింది. మానిటర్గా వాయిస్ ఉంది కానీ వాయిస్ ఉంది కానీ నీకు వాయిస్ ఉన్నా క్యాప్టెన్కి మాత్రం వాయిస్కి వాల్యూ ఇవ్వాలనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు, ఆవిడకి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు కానీ క్యాప్టెన్కి మాత్రం వాయిస్ ఇవ్వ, అదేంటి నాకు అర్థం కావట్లేదు, అవసరం లేని చోట కూడా హైలైట్ అవ్వడం మీ స్ట్రాటజీనా మీది శ్రీజాద్ అన్నట్టుగా అడిగితే ప్రియా సార్ అంతేనే, హౌస్కి మానిటర్గా సార్ స్టాకిస్ట్ ఎందుకనేసి అది రాంగ్. ఆ రోజు చెప్పాను, సంజయ్ గారు స్టాకిస్ట్ పెట్టుకుంటా అన్నప్పుడు క్లియర్గా నాకు సరే చెప్పి వెళ్ళిపోయినప్పుడు క్యాప్టెన్ ఇష్టం అమ్మ అని చెప్పినా కూడా ఇలా. ఆ రోజు శ్రీజాది రాంగే, ఈవిడిది రాంగే, దాంతోపాటుగా మనీష్కి ఇస్తానన్నారు. ఆ రోజు మనీష్కి ఆల్రెడీ ఒక్క వర్క్ గోల్ లేదు ఆ టైంలో, ఆ ఒక్క వర్క్ గోల్ లేదు, మన తోటి కామరాలని కూడా ఆలోచించాలి వాళ్ళు. ఇలా వాళ్ళు పని తీసుకుంటారంట, నువ్వు కామ్గా ఉండరా అనేసి శ్రీజ కూడా అనింది ఆ రోజు నెగిటివ్ ఆవిడ. నెక్స్ట్ వచ్చరికి చాలామంది స్మార్ట్ ఉన్నారు సార్, నువ్వే స్మార్ట్ అని బిహేవ్ చేస్తున్నావు అంటే చాలామంది ఉన్నారు సార్ స్మార్ట్, ఇక్కడ నేనే స్మార్ట్ అని ఫీల్ అవ్వలేదు సార్ అనేసి వీళ్ళు అయిపోయిందండి. వీళ్ళు చాలా తగ్గారు, శ్రీజ కావచ్చు ప్రియ కావచ్చు చాలా తగ్గిపోయారు, ఒబీడియంట్గా అయిపోతున్నారు. ఇంక మనం తప్పదురా, మనం వాయిస్ తగ్గించుకోవాలి, ఇది బయటికి వేరే రకాలు వెళ్తున్నారు, వాళ్ళ టోను అంతా ఆ లుక్స్ గిక్స్ అన్నీ తగ్గినాయి చూడండి. నెక్స్ట్ వచ్చరికి ఆడియన్స్ 18% ఇచ్చారు, 72% రాంగ్ అనే ఇచ్చారు, అంటే థమ్స్ డౌన్ ఇచ్చారు. నెక్స్ట్ సిద్ధు గారు రాశి గారు వచ్చారు, ఒక టాస్క్ పెట్టారు, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఈ హౌస్లో ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పారు, అది కూడా దివ్య గారు వచ్చి క్లియర్గా చెప్పారు. సార్ ఫస్ట్ వీళ్ళిద్దరు అనుకున్నా సార్, తర్వాత వీళ్ళిద్దరు అనుకున్నా సార్, లాస్ట్కి వచ్చేసరికి సంజన గారు అది తనుజ గారు వెళ్ళిపోయారు సార్, తనుజ గారు హ్యాపీ అమ్మ సాయిరం అని, వీళ్ళు ముగ్గురే వచ్చారు సార్, కళ్యాణ్ రీతు అండ్ డెమాన్ పవన్, వీళ్ళ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ అనే ఫీలింగ్ వస్తుంది సార్ అని. ఇది రీతు గారి కాలుతుందేమో, ఏదో ఒక రోజు ఫైర్ అవుతారేమో దివ్య గారి మీద అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దివ్య గారిలో నాకు ఈరోజు నచ్చింది ఏంటంటే, ఈరోజు కాదు మామూలుగా నాకు సార్ ఏదైనా అడగనే వెంటనే చేసేస్తున్నాడు, వెంటనే చెప్పేస్తున్నాను, కానీ సార్ అది ఇబ్బంది ఏం పట్టలేదు, వెంటనే ఫాస్ట్గా చెప్పేస్తున్నాడు. ఆవిడ డోర్ తీస్తాను, ఆ డోర్ ఓపెన్ అవ్వాలంటే నువ్వు ఏదో ఒక సీక్రెట్ చెప్పాలంటే సార్ ఆ సినిమా పోవాలి, అయ్యరే సినిమా అని చెప్పేసి అర్జున్ రెడ్డి సినిమాకి పోయాను సార్ 10th క్లాస్లో అన్నట్టు చెప్పడం, కొంచెం వెంటనే రిజెక్షన్ లేదు ఆవిడ దగ్గర. ఓకే సార్ చెప్పేస్తానట్టుగా వెంటనే చెప్తున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా చెప్పించింది, ఎందుకంటే ఆ సినిమా కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాబట్టి సిద్ధు గారు అట్లా చెప్పించారు, అట్లా నడిపించేశారు. తర్వాత లోపలికి వెళ్ళారు. నెక్స్ట్ ముగ్గురు గ్రూప్ అవ్వాలి అంటే అదొక టాస్క్ పెట్టారండి, ముగ్గురు గ్రూప్ అవ్వాలి అన్నప్పుడు అక్కడ లాస్ట్కి ప్రియా అండ్ మాస్క్ మ్యాన్ మాత్రం మిగిలిపోతారు. ముగ్గురు గ్రూప్ అయ్యేటట్టుగా ఆ కోతిలాగా డ్యాన్స్ చేయాలి, తాగినోళ్ళకి డ్యాన్స్ చేయాలని అవన్నీ పెట్టేశారు, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ టీమే గెలిచింది కాబట్టి వాళ్ళ టీం నుంచి గిఫ్ట్గా లెటర్ వచ్చింది. ఆ వైఫ్ లెటర్ రాస్తూ సేమ్ మీరు హ్యూమరస్గా ఉండండి, జోకులు వేయండి, మీలో ఉన్న ఆ జోకులు వేసే యాంగిల్, ఆ కమెడియన్ యాంగిల్ తీసుకురండి అన్నట్టుగా తీసుకొని వచ్చి అదే చెప్తున్నారు. ప్లీజ్ హాస్యం అన్నట్టుగా చెప్పారు. తర్వాత బాగా తగ్గావు కాబట్టి స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉన్నావు, బొగ్గలు తగ్గాయి కాబట్టి ఇంకొంచెం క్యూట్గా ఉన్నాయని రొమాంటిక్ లెటర్ రాశారు ఆవిడ హరిత గారు. తర్వాత సరికి ఫ్యాన్స్ నీకు పెరుగుతున్నారని చెప్పారు. అండ్ నీ భావాలు, ఇది సూపర్ హింట్, నీ భావాలు సున్నితమైన లాంగ్వేజ్ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయి, లత్కూర్లు గిత్కూర్లు అది ఇది డూమ్లు వాడి ప్రతి వీక్లో నువ్వు తిట్టించుకోబాకన్న సెన్స్లో ఆవిడ సున్నితంగా వాడు, అది పాయింట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తను చెప్పే పాయింట్ కరెక్ట్గా ఉన్నా చాలామంది అపోజ్ చేసేది అదేంటి అంత హార్ష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు అనేది పాయింట్ వస్తుంది. అదే ఆవిడ బయట నుంచి చూశారు కాబట్టి సున్నితమైన లాంగ్వేజ్ వాడని అదొక హింట్ ఇచ్చారు. ఖచ్చితంగా మార్చుకుంటాను సార్, అది చేంజ్ చేసుకుంటున్నాను సార్ అని ప్రతి ఒక్కటి తీసుకుంటున్నాడు, చూడాలి ఎంతవరకు చేంజ్ చేస్తాడు. నెక్స్ట్ తిరిగి ఇక్కడ బాగుంది, ప్రతి ఒక్కరు రీతు దగ్గరికి వెళ్తున్నారని హర్ష చెమ్ముడు వచ్చారు కదా, ఇదేంటి సార్ ట్రయాంగిలా బెర్ముడా ట్రయాంగిలా సార్
నాకు అర్థం అందరూ దానికడికి ఆవిడకడికి పోతున్నారు అన్నట్టుగా అంటాడు. బ్రెమ్నో ట్రయాంగిల్ అంటే షిప్లన్నీ అక్కడికి వచ్చేసి కింద పడిపోతాయి, లాక్కుంటుంది లోపలికి. అలా ఆవిడ దగ్గరికి పోతున్నారని ఆ టాస్క్లో ఇదేమిటి ట్రయాంగిల్ బ్రెమ్నో ట్రయాంగిల్ అని అనగానే హరీష్ నైస్ వన్, మంచి జోక్ వేశారు అన్నట్టుగా గుర్తిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో, సంజయ్ గారి ఫోటో ఆర్ ఆడియో రెండింటిలో ఒకటి కావాలా అడిగి దడితే 2 ఇవ్వండి సార్ అంటే నో అమ్మ ఒకటే. సరే ఆడియో అంటే ఆడియో ఆయన ఎవరో హిందీలో మాట్లాడారు. బాగున్నారు, మీరు కూడా గేమ్ మీద ఫోకస్ చేయి, పిల్లలందరూ బాగున్నారు, ఇబ్బంది లేదు, ఇష్టపడుతున్నాను నీ గేమ్ని, ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండు, అట్లానే ఉండన్నట్టుగా చెప్పేశారు. నెక్స్ట్ క్వశ్చన్ టు తనుజ గారు, మీరు మీ సీరియల్ క్యారెక్టర్ నుంచి బయటికి వచ్చి గేమ్ ఎప్పుడు ఆడతారు? కిచెన్ రోల్ తీసుకున్నాక అంటే వీక్ అయ్యారు, అసలు గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? వీడికి మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే యాక్చువల్గా గేమ్ స్టార్ట్ చేయడానికి ఏముంది, టాస్క్ వచ్చినప్పుడు అలా ఆడుతున్నారు. దట్టు ఆవిడ గేమ్లోనే ఉన్నారు తనుజ గారు. ఎందుకంటే కాన్వర్జేషన్లో ఉన్నారు, ఆర్గ్యుమెంట్స్లో ఉన్నారు, గొడవల్లో ఉన్నారు, ప్రతిరోజు కామెడీలు చేసే దాంట్లో రామురాతో సుమన్ శెట్టి గారు తనుజ గారి కామెడీ ఉంది, ఇమానియల్ అని తనుజ కామెడీ ఉంది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే తనుజ గారిది ఉంది. వీళ్ళు గేమ్ లేదు అనే అంత అయితే ఏం లేదు. టాస్కులు వచ్చినప్పుడు టాస్కులు రీతు చౌదరితో ఫైట్ చేశారు గట్టిగా. ఇంకా టాస్కులు పర్ఫార్మెన్స్ లేకుండా టాస్కులు ఛాన్సే రాకున్నప్పుడు ఎలా వెళ్ళి ఆడాలా? మనం చూసేదేంటి, టాస్కుల్లో ఛాన్స్ వచ్చినప్పుడు ఆడాలి, ఆడుతుందా లేదా. తర్వాత మిగతా టైంలో ఆర్గ్యుమెంట్స్లో కావచ్చు, ఏదైనా పాయింట్ చెప్పే దాంట్లో కావచ్చు, స్క్రీన్ స్పేస్లో మాత్రం కూడా కనపడాలి, స్క్రీన్ స్పేస్లో కూడా కనపడుతున్నారు. ఇదేం పెద్ద పాయింట్గా, ఇదేం పెద్ద క్వశ్చన్ కాదు నా పాయింట్. అయినా కూడా ఆడియన్స్ 77% థమ్స్అప్ ఇచ్చారు. సార్ ఏడుపు కంట్రోల్ చేసుకున్నా, స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా, ఇది సీరియస్గా తీసుకుంటా సార్, బాగా ఆడతాను సార్ అని చెప్పగానే ఓకే 77% థమ్స్అప్ ఇచ్చారు. నాకు సార్ డెమాన్ శ్రీజ చెప్పింది ఈ పాయింట్ అడిగారండి. శ్రీజ చెప్పింది నీతో కొంచెం జాగ్రత్తగా ఉండు, రీతుతో కంటెంట్ యూజ్ చేస్తుంది అనిపిస్తుంది, నువ్వు కూడా అంటే నేను కూడా అంతేలే అన్నట్టుగా చెప్పామంటే, నేను విన్నంతలో కూడా ఇతను డెమాన్ పవన్ అదే అన్నట్టుగా గుర్తు. లాంగ్ బ్యాక్ ఎప్పుడు జరిగింది నాకు అంత గుర్తులేదు. ఉన్నంతలో అవును అన్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ దగ్గర నాకు సార్ చెప్పిన దాంట్లో అదే ఆడియన్స్ అడిగినట్టు దగ్గరగానే అడిగారని. ఎందుకంటే ఆడియన్స్ చూసే కదా క్వశ్చన్ చేసి పంపిస్తారు, అండ్ క్రాస్ చెక్ చేసుకునే కదా నాకు సార్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ ఆ క్వశ్చన్ అడగనిస్తారు. కాబట్టి అదే చెప్పుంటాడు. ఇక్కడ ఏదో మార్చి అటు ఇటు చెప్పాడు. యాక్చువల్గా శ్రీజ అడిగినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఎవరైనా అది చెప్తారు, సరేలే ఏముందిలే మనం కూడా కంటెంట్ కోసమే అనే సెన్స్లో చెప్తారు. కానీ ఇప్పుడు ఆ ఎఫెక్షన్ వచ్చి ఉండొచ్చు డెమాన్ పవన్కి. ఈరోజు నాకు డెమాన్ పవన్ పాజిటివ్గానే అనిపిస్తున్నాడు. ఆ లుక్స్లో కావచ్చు, ఆ కలర్లో కావచ్చు, కొంచెం నిజాయితీగా కనపడుతుంది. ఏదో ఫేక్గా అనిపించట్లేదు, నిజంగా అనిపించలేదు, ఫేక్గా అనిపించట్లేదు. ఏదో కొంచెం జెన్యూన్గా ఎఫెక్షన్ అయితే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ మాట తీరు కావచ్చు, ఫస్ట్ వచ్చినప్పుడు ఏదో నీరసంగా ఫేక్ మాటలలాగా అనిపించేయం. కానీ ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడినప్పుడు జెన్యూన్ హార్ట్ఫుల్గానే మాటలు వస్తున్నాయి అనే ఫీలింగ్ అనిపించింది నాకు. డెమాన్ నేను దాని గురించి మాట్లాడుతున్నా సార్ అనే ఆ వర్డ్ అయితే నేను వాడలేదు సార్, నాకు కొంచెం గుర్తులేదు అన్నట్టుగా ఒప్పుకున్నాడు. గుర్తులేదు కానీ నిజంగానే అన్నాడు. అక్కడ శ్రీజది ఏమన్నా తప్పు ఉందా అంటే రీతు ఫీల్ అవుతుంది, ఆవిడ ఎలా చెప్తారని. శ్రీజది ఏం తప్పులేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఎపిసోడ్లు చూసే ప్రతి ప్రేక్షకుడికి తెలిసిందే అక్కడ అందరూ ఫేక్ లవ్ స్టోరీలు వేస్తారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటారని ఫ్రెండ్కి చెప్పుకున్నది. ఆల్మోస్ట్ ఏంటి 99.9% అందరూ ఫేక్ ట్రాక్లే కదా, ఎవడు తెలియదు బిగ్ బాస్కి. అక్కడ ఏంటి ఫేక్ లవ్ ట్రాక్లు ఎలా ఉంటుంది తెలుసా, ఆడు కంటెంట్ ఇస్తున్నారని ఎవరికి తెలుసు, ఎవరి గురించి వేరే వాళ్ళ గురించి చెప్తున్నా, ఎవరైనా ఆడు కంటెంట్ ఇస్తున్నారని మనసులో వీడి తెలుసు, ఈ పిల్ల కూడా భలే కంటెంట్ ఇస్తుంది చిన్నది కాదరా అని ఆ పక్క వాళ్ళకి తెలుసు. తెలిసి అందరూ ఇద్దరు చేసుకుంటే వెళ్తారు, ఆడియన్స్కి ఇస్తాము కంటెంట్ ఇస్తే చాలని. అంతే జరుగుతాయి. ఇది అందరూ ఆల్మోస్ట్ ఫేక్ లవ్ స్టోరీలే. దాంట్లో ఎంత ఎఫెక్షన్ చూపించాము, ఎంత నిజాయితీ పండించాము అనేది పాయింట్. ఇంకేం చేయలేం. డెమాన్ అంటే వాళ్ళు చూడకుండా అడగరయ్యా, సరే థమ్స్అప్ ఇవ్వమని. ఫోన్ని 14% అందరికంటే తక్కువ వచ్చింది. నెక్స్ట్ ఆలోచించి మాట్లాడు, ఓకేనా, జాగ్రత్త, గుర్తుపెట్టుకో, నీకు చాలా తక్కువ వచ్చింది అనగానే. ఇమాన్యుల్ ఒరిజినాలిటీ ఎప్పుడు బయటికి తీస్తావు, రాలేదు ఇంకా అనిపిస్తుంది అనగానే, లేదు సార్ ఇక్కడ బాగా చెప్పాడు ఇమాన్యుల్. సుత్తి అంతా చెప్పకుండా బయట కూడా ఇంతే సార్, ఇక్కడ ఎలా ఉంటుందో అలాగే ఉంటాను సార్, నా ఒరిజినాలిటీ ఇదే సార్ అని క్లియర్గా చెప్పాడు. ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసి 91% ఇచ్చారు. ఇచ్చిన తర్వాత హైయెస్ట్ స్కోర్ కాబట్టి కిరీటం పెట్టారు. కూడా కిరీటం పెట్టి ఆ తల పొగరు రాకుండా చూసుకో, కిరీటం తల మీదకి రాగానే అందరూ ఎగిరి పడతారు, అది రాకుండా చూసుకో. ఎంత రాకుండా చూసుకుందాం అనుకున్న సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్. అది ఖచ్చితంగా తల పొగరు వచ్చింది అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు. సెలబ్రిటీస్ అందరికీ ఎక్కువ ఇచ్చాడు కూడా పర్సెంటేజ్లు. కామనర్స్ అందరికీ మనకి బయట తుస్సుర మనం డెస్ ప్రాణం మనం ఎగిరి పడితే కుదరదని ఇంకా డౌన్ అయిపోయి చాలా వీక్గా మాట్లాడతారు. అది వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది. క్లియర్గా వాళ్ళకి పాజిటివ్ అవుతుంది వెరీ సూన్. ఎందుకంటే వాళ్ళకి డౌన్లో ఉందన్నప్పుడు ఎగిరి పడరు కదా, వాళ్ళకి డౌన్ అయిందే ఎగిరి పడ్డారని ఆడియన్స్ సెలబ్రిటీస్ అందరికీ, అదే కామనర్స్ అందరికీ డౌన్ అయిందే ఎగిరి పడుతున్నారా వీళ్ళని. ఆ ఎగిరి పడే ఛాన్సే లేకుండా ప్రతిసారి అన్నింటిలో తొక్కిపెట్టి నారదీస్తున్నారు సరికి బిగ్ బాస్ టీము. వాళ్ళు ఇంక ఎగిరి పడకపోతే పాజిటివ్ వాళ్ళకి ఏం చేస్తారు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టాస్క్లు పెడితే ఆడతారని నాకు నమ్మకం ఉంది.
డెమాన్ పవన్ 100% ఆడుతున్నాడు. శ్రీజ కూడా ఆడుతుంది. మాస్క్ మ్యాన్ ఒక్కడితే ఇంకా ఆడడం తెలీదు పర్ఫార్మెన్స్. కానీ ఇలా ఆడుతున్నప్పుడు వాళ్ళకి మాటలు ఒకటే కదా ప్రాబ్లం. ఆ మాటలు తగ్గించేశారన్నప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతారని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడ్కి క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగితే ఏమని, రాముడు మంచి బాల్ అనిపించుకోవాలనుకుంటున్నావా ఏంటి, నువ్వు గివప్ చేస్తూనే ఉంటావు, ఒక్కసారి చేశాడు నాకు తెలిసి గివప్ అని. ఏందో క్వశ్చన్, నువ్వు గివప్ చేస్తూనే ఉంటావు అన్నారు. గివప్ చేస్తూనే ఉంటావు, ఇప్పుడైనా ఇక్కడ బెస్ట్ వర్స్ట్ అనేది ఏమైనా చెప్పగలవా అంటే దానికి కూడా గ్యాప్ ఇచ్చి బెస్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్, వర్స్ట్ వచ్చేసరికి ఫ్లోరా గారు అని చెప్పాడు. లాస్ట్కి చాలా గ్యాప్ ఇచ్చి తర్వాత వచ్చేసరికి ఆడియన్స్ వచ్చేసరికి 23% మాత్రం థమ్స్ అప్ ఇచ్చారు. మనోడు కొంచెం ఫేక్, మనోడు కొంచెం అంటే ఏది నమ్మకం పోగొట్టుకున్నాడు. ఇదేంట్రా ఒకసారి అన్నాను అంటాడు, ఒకసారి అనలేదు అంటాడు, 2 సార్లు మార్చేశాడు మాట. తనుజ అండ్ రీతు విషయంలో, సంజన గారు అండ్ తనుజ గారి విషయంలో మొత్తం 2 సార్లు మార్చాడు. తనుజ గారి విషయంలో 2 times. ఇంకా అది నమ్మకం ఏడొస్తుంది జనాలకి. కొంత ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలంటే 2-3 టాస్క్లు ఆడాలా, 2-3 సిచ్యువేషన్లో మంచిగా అనిపిస్తే కొంచెం మళ్ళీ పెరుగుద్ది. కానీ ప్రస్తుతానికి కష్టమే తనకి. నాకు సార్ కిరీటం పెట్టారు ఇందాక చెప్పేసాను. నెక్స్ట్ తగ్ ఆఫ్ వార్ బిట్వీన్ బాయ్స్ అని చెప్పారు. భరణి గారు కళ్యాణ్ అంటే చేతులు బాగాలేవనేసరికి భరణి గారు చేతులు బాగాలేని మాస్క్ మ్యాన్కి పెట్టారు, హరీష్ గారికి పెట్టారు. వాళ్ళిద్దరిలో తెలుసు కదా భరణి గారు స్ట్రాంగ్ కాబట్టి గెలిచేశారు. తర్వాత సరికి నెక్స్ట్ డెమాన్ అండ్ రాము, డెమానే గెలుస్తాడు. డెమాన్ చాక్లెట్ ఇచ్చేసి రీతుకి ఇవ్వగానే రీతు అన్నట్టుగా తీసుకుంటే నాకు సార్ ఏంటమ్మా అట్లా పెడతామంటే, సార్ ఇప్పుడు నేను క్లారిటీ ఇద్దాం అనుకున్నాను సార్ స్టార్టింగ్లో శ్రీజ పరిచయం కాబట్టి కన్సర్న్తో చెప్పింది సార్, భలే అనిపించాడు డెమాన్, భలే అనిపించాడు. శ్రీజాని కూడా నెగిటివ్ కానివ్వకుండా శ్రీజాకి కూడా స్టాండ్ తీసుకొని ఇండైరెక్ట్గా శ్రీజ కన్సర్న్తో చెప్పింది సార్, అమ్మాయిది కూడా తప్పలేదని చెప్పాల్సిన అవసరం లేదు, బాగా చెప్పాడు అనిపించింది. ఎందుకంటే తనకు చెప్పింది మంచితనంతో చెప్పినప్పుడు ఆ అమ్మాయిని ఇరుక్కుంటుంది అన్నట్టుగా అనిపించినప్పుడు చెప్పాలి కదా స్టాండ్ తీసుకొని అనిపించింది. రీతు జెన్యూన్ అనిపించింది సార్, నాకు జెన్యూన్గా అనిపించింది సార్, అందుకని ఉంటున్నాను. రీతులా అంత ఫేక్గా ఉండడం నాకు రాదు సార్, డెమాన్ చూపించే కేర్ రియల్ అనే అనుకుంటున్నాను సార్, నాకు కూడా జెన్యూన్ ఎఫెక్షన్ అయితే ఉంది సార్. ఇదంతా ఏముండదండి, వెంటనే మారరు, వెంటనే విడిపోరు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇద్దరికీ తెలుసు, ప్రతి కంటెస్టెంట్ ఇంతే ఫేక్ ట్రాక్లు. ఇది ఫ్రెండ్షిప్లో ట్రాక్ లాగా నడిపిస్తారు, తెలియకుండా ఫ్రెండ్షిప్ అని చెప్తారు, ఏంట్రా లవ్కు దగ్గరగా ఉందన్నట్టు కనపడుతూ ఉంటుంది మనకేమో. అదే మ్యాజిక్, మనం ఏం చేయలేము వాటికి. అందరికీ తెలిసి కూడా దాన్ని ఎంటర్టైన్ చేస్తుంటాం, అది కామెడీ. ఏం చేయలేం. ఇప్పుడు ఇట్లా ఉంది, ఇంకొన్ని రోజులు వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన తర్వాత వాళ్ళని మనలాంటి వాళ్ళు ఎవరైనా అన్నారనుకో న్యూట్రల్గా ఉండేవాళ్ళు, ఏంట్రా ఈ ఫేక్ లవ్ స్టోరీ అంటే మనల్ని తిడతారు. ఆడికి తెలుసు, తిట్టేవాడికి కూడా ఇది ఫేక్ అని, ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోతారండి జనాలు. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ వాళ్ళ నాన్నగారిది. డెమాన్ ఏమంటారంటే లవ్ ఎఫెక్షన్ ఒక్కోసారి చూపిస్తారు సార్, ఒక్కోసారి చూపించడం, నేనంతా ఫ్యూచర్లో మీకే అర్థమవుతానంటే ఫ్యూచర్లో ఇంతే విధంగా ఉంటాడేమో అని అనిపిస్తుంది. ఆ కేర్ చూపిస్తాను, ఎఫెక్షన్ చూపిస్తాను అనే సెన్స్లో అన్న వాళ్ళ నాన్నగారు ఆడియో మెసేజ్ చూస్తే నాకు లిటరల్లీ ఎమోషనల్ అనిపించిందండి. వాళ్ళ నాన్నకి 4 కట్ చేస్తున్నారంటే ఏదో సర్జరీ చేసిందంట. ఆ టైంలో కూడా ఆడియో మెసేజ్ మాట్లాడేటప్పుడు ప్రతిదీ జాగ్రత్త అయినా బాగాడు, నీకోసం ఎదురు చూస్తున్నావు, నువ్వు బాగా ఆడాలా, నువ్వు బాగుండాలా, నువ్వు మంచిగా ఉంటారు, ఇదే మనోడు దబ్బల్లా కార్ చేశాడు. భలే అనిపించాడు డెమాన్ పవన్ ఈరోజు ఆ ఎమోషనల్ అవుతుంటే. సార్ మా నాన్న నాకు నేను ఇప్పుడు చెప్తున్నా కూడా ఎమోషనల్ అనిపిస్తుంది. ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే ఆయన చాలా గ్రేట్ సార్ అన్నాడు. చాలా పెద్ద మాట అది. మీ నాన్న 4 బాగాలేకపోయినా నీకు వాయిస్ మెసేజ్ పెట్టంటే ఆయన చాలా గ్రేట్ సార్ అన్నాడు. అంటే ఏదేదో చేశాడు మన నాన్న చేసి నీకు గుర్తొచ్చితే అనే మాట బరువైన మాట అనిపిస్తుంది. ఆయన చాలా గ్రేట్ సార్ అని సూపర్ అనిపించింది నాకు. బ్రేక్లో డెమాన్ రీతు క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. రీతు ఆమె ఎలా పోర్ట్రేట్ చేస్తుంది, నా హార్ట్లో ఏమైనా చూసింది అని. ఇది ఆవిడ బాధపడడంలో ఓకే, కానీ శ్రీజ అదేం తప్పలేదు. ఎందుకంటే బయట జరిగే సోదంతా అదే కదా, లవ్ ట్రాక్లు, బిగ్ బాస్ ఆడియన్స్, బిగ్ బాస్ ప్రేక్షకులే కదా, బిగ్ బాస్ హార్డ్ కోర్ ఫ్యాన్సే కదా కామన్ మ్యాన్లో వస్తారు. సెలబ్రిటీస్ అయినా కూడా బిగ్ బాస్ నాలెడ్జ్ ఉండకుండా వస్తారు, కానీ ఆ స్టేటస్ వల్ల డబ్బుల కోసం వచ్చే రకంగా ఉంటారు. కానీ కామనర్స్ అంటే బిగ్ బాస్ హార్డ్ కోర్ ఫ్యాన్సే వస్తారు. ఎవరు బిగ్ బాస్ అంటే ఇష్టం ఎప్పటికైనా పోవాలనుకున్న వస్తారు కాబట్టి వాళ్ళకి బిగ్ బాస్ అంటే తెలుసు, ఏం చేస్తారో తెలుసు. ఆల్మోస్ట్ లవ్ ట్రాక్లు ఫేకే ఉంటాయి కాబట్టి సజెషన్ ఇస్తుంది తోటి కామనర్స్కి. అదే మా ఆవిడది తప్పేం లేదు, ఈవిడ అడుగుతుంది ఇట్లా చేస్తే ఎట్లా రద్దిద్దని. డెమానేమో నేనైతే నాకు గుర్తులేదు ఎలా అన్నానో ఏమన్నానో తెలియదు, కానీ ఒకవేళ మాది ఫ్రెండ్షిప్ అని చాలాసార్లు చెప్పా. ఇక్కడ చూడండి ఫ్రెండ్షిప్ అని చెప్తున్నారు, ఇద్దరు ఫ్రెండ్షిప్ అని చెప్పుకుంటున్నారు, అక్కడ ఆవిడ ఇక్కడ ఆవిడ. నెక్స్ట్ ఇక్కడ ఇతను. అంత ఎఫెక్షన్ లేకపోతే నీకోసం ఎందుకు కోప్పడతా, నీకోసం నువ్వు అలిగితే ఎందుకు బాధపడతాను, నువ్వు అలిగితే ఎందుకు పడుకుంటాను, ఇది ఫ్రెండ్షిప్ కాదమ్మా, అదికు మేలే మనం ఫ్రెండ్షిప్ అనుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేదో ఉంది లాస్ట్. నాకు సార్ రోషన్ అండ్ శ్రీదేవి పర్ఫార్మెన్స్ బాగుంది, వాళ్ళిద్దరు వచ్చారు. నెక్స్ట్ ఫుడ్ కాంపిటీషన్ బెటర్. ఇది నాకు సపరేట్గా పెట్టుంటే ఫుడ్ కాంపిటీషన్ ఒక్కొక్కరికి కొంచెం టైం ఇచ్చి పెట్టుంటే బాగుండి అనిపించింది. టప్ప అయిపోయింది, ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది. శ్రీజ అండ్ ఇమాన్యుల్ పాయసం, ఇమాన్యుల్ గెలిచాడు. సుమన్ అండ్ డెమన్
వడ సుమన్ గారు అండ్ డెమాను వడ సుమన్ గారు తినేశారు, అందరూ షాక్ అడ. తర్వాత సరికి రీతు చౌదరి వర్సెస్ సంజన, పులిహోర సంజన గారు గెలిచారు. టీమ్ బ్లూ విన్ అయిపోయింది. ఇంకా ఆపేద్దాం అనేసి ఫుడ్ కూడా ఆపేశారు, ఇంకా అయిపోయింది అనేసి నాకుసారు. దివ్య ఒక డైలాగ్ చెప్పానుగానే ఆయుధం పట్టుకున్నావా డైలాగ్ చెప్పంటే, డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్ ఐ విల్ ఫైర్ ద ఐఎమ్ ద ఫైర్ అనేసి అది చెప్పారు. నెక్స్ట్ నాముకి లెటర్ వచ్చింది, ఫోటో అడిగాను, ఫోటో అడిగితే ఫోటోనే వచ్చింది, లెటర్ ఆడియో అన్నీ వచ్చింది. అవి సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా హింట్లు వచ్చాయి కదా, మనోడు ఫోటో అడిగాడు, వాళ్ళ అమ్మ నాన్న ఫోటో వస్తే మురిచిపోయాడు. నెక్స్ట్ సరికి ఫ్యామిలీ గిఫ్ట్లు ఎవరికైతే వచ్చాయో, ఇక్కడ ఎంత విచిత్రమైన బిగ్ బాస్. ఇక్కడ నేను అందుకనే డిమాండ్ పవన్ గురించి ఎందుకన్నానంటే, ఏదో ఒకటి పెట్టి ఏదో ఒక రకంగా క్యాప్టెన్సీ కంటెంట్ అని పెట్టడం ఈజీ. సింపుల్గా ఆ క్యాప్టెన్సీ కంటెంట్ ఎలా ఉంచండి, మనకి ఏ పర్సన్ కావాలో ఆ పర్సన్ క్యాప్టెన్సీ కంటెండర్ చేయాలి అంటే ప్రాసెస్ ఈజీ. అక్కడ మనకు ఒక పర్టికులర్ పర్సన్ కావాలి, అతను ఏ కోటాలో ఉన్నాడు, ఏ కేటగిరీలోకి వస్తాడో చూసి ఆ కేటగిరీకి ఇద్దాం. అలాగే ఉంది డిమాండ్ పవన్, ఆ గిఫ్ట్లు ఇచ్చిన దాంట్లో ఉన్నాడు, డిమాండ్ పవన్తో సహా అయిపోయింది ఇక క్యాప్టెన్సీ కంటెండర్స్ అన్నాడు. ఇదేంటి స్వామి, సీజన్ మొత్తం ఇంక ఈ సీజన్ మొత్తం డిమాండ్ పవన్కి ఇచ్చేస్తారా? సీజన్ మొత్తం డిమాండ్ పవనేనా? 3 సార్లు డిమాండ్ పవన్ క్యాప్టెన్, 3 సార్లు ఆ టాస్క్లో ఎవడురా గెలిచిందంటే డిమాండ్ పవన్ గెలిచేస్తారని క్లియర్. రంగు టాస్క్లో డిమాండ్ పవన్తో ఆడ గెలుస్తారు అక్కడ ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఆ టైర్ టాస్క్లో ఆడ గెలుస్తారు అక్కడ ఉండేవాళ్ళు డిమాండ్తో తోసేస్తుంటే, ఈరోజు టాస్క్లో కూడా అతను బాగా పరిగెత్తుతాడు. ఆటోమేటిక్గా ఒక పక్కన కూర్చొని ప్రేమ కబుర్లు చెప్పుకునే బ్యాచ్ ఆటోమేటిక్గా ఆకాశంలో గాల్లో చూపులు ఉంటాయి వాళ్ళకి. ఏంట్రా రీతు ఇంకేంటి అనుకుంటారు. కాబట్టి అలా అటు ఇటు చూస్తూ మాట్లాడతారు. కాబట్టి హౌస్లో ఉండే వస్తువులు కూడా వాళ్ళకి బాగా గుర్తుంటాయి. ఇంకేంటి అంటే అటు ఇటు ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు కదా సోఫాల్లో వీళ్ళిద్దరు జంట, ఆటోమేటిక్గా గుర్తుంటాయి వస్తువులు. కాబట్టి ఆయనే గెలిచేస్తాడు. దట్టు కన్వర్జేషన్ మేబీ జరుగుండొచ్చాము అప్పుడప్పుడు, ఈ వస్తువులు ఆ వస్తువుల గురించి ఏమన్నా ఎక్కడ అయ్యి ఉంటాయి అక్కడ ఉంటాయి. కంటెస్టెంట్స్ మేము ఉన్నప్పుడు కూడా అంతే, అది ఎప్పుడొకప్పుడు ఆ టాస్క్ వస్తుంది, ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఈ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ లైన్స్ ఎన్ని ఉన్నాయి, అట్లా ఏమైనా చేస్తుంటే బిగ్ బాస్ చూస్తుందో ఏమో తెలియదు. కానీ తనే గెలిచేశాడు. 3 సార్లు క్యాప్టెన్ అయ్యాడు, ఒకసారి క్యాన్సిల్ అయిపోయినా 3 times వరుసగా క్యాప్టెన్. సీజన్ మొత్తం పెట్టేస్తారేమో. ఇది ఏంటంటే రేపు కానీ రీతు చౌదరిని సేఫ్ చేయడానికి కానీ బిగ్ బాస్ ఏదైనా ఆప్షన్ ఇవ్వడము, స్వాప్ చేయండి అని చెప్పగానే రీతు చౌదరిని స్వాపే చేస్తాడు. లేకపోతే రీతు చౌదరి ఈసారి ఇంకా మనం భరించలేం. దట్టు రీతు చౌదరికి తెలుసు బాగుంటున్నారు, అతను మాత్రం మళ్ళీ స్వాప్ చేస్తాడు, రీతు చౌదరినే చేస్తాడు. శ్రీజాని ఎందుకు చేయడంటే, శ్రీజ అట్లీస్ట్ నామినేషన్లకు రావాలనే పాయింట్ ఉంటుంది కాబట్టి, 3 వారాల నుంచి లేదు కాబట్టి, లేకపోతే ఇంకొక వారం ఉంటే వెళ్ళిపోతారు శ్రీజ. నామినేషన్లో రాకపోతే వెరీ డేంజర్. కాబట్టి క్లియర్గా రీతు చౌదరిని సేవ్ చేసేస్తారు. దెర్ ఇస్ నో డౌట్ రీతు చౌదరి విల్ బి సేవ్డ్ అంతే. ఆవిడ ఉంటే మాత్రం ఇతను స్వాప్ చేయడమో సేవ్ చేయడమో అన్నిటి ఏదో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సరికి అయిపోయింది. తర్వాత సరికి హరీష్లో ప్రమోషన్ టాస్క్ విన్నర్స్ని అనౌన్స్ చేసే దాంట్లో నాకు సరేలే, అది ఎవరికి చెప్పేది ఏంటంటే భరణి గారు సంజన గారు తనుజ గారు అండ్ ఇమానులు ఉండే టీంలు విన్నర్స్ అని అనౌన్స్ చేశాడు. కొంచెం ఆ పక్క వాళ్ళని కాకుండా ఈ పక్క వాళ్ళని రీజనింగ్ కూడా బాగానే చెప్పాడు. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది దాంట్లో గేమ్ ప్లాన్ కూడా ఉండొచ్చు మేబీ, ఎందుకంటే మనకి నా మనసులో ఏమీ లేదు, నేను వాళ్ళు బాగా ఆడితే వాళ్ళకే ఇస్తాననే పాయింట్ కూడా ఉంటుంది. స్మాల్ ఎడ్జ్ ఉండొచ్చు అనుకోండి, వీళ్ళకిస్తే బెటరా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆడి ఉండొచ్చు అనిపించింది నాకు. ఆ తర్వాత ఎందుకంటే వీళ్ళకి పడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నా పాయింట్. కానీ ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రాపర్గానే ఇచ్చాడు. స్టిల్ నాకు ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఒక ఎడ్జ్ తీసుకొని ఉండొచ్చు. అది ఎవరైనా తీసుకుంటారో ఇతను తీసుకున్నాడా అనిపిస్తుంది తెలివిగా. నెక్స్ట్ సరికి క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయింది, డిమాండ్ పవనే గెలిచేశాడు. లాస్ట్ 2లో ప్రియా అండ్ కళ్యాణ్ ఉండగానే ప్రియా గారు క్లియర్గా కనపడుతుంది, టెన్షన్ పడిపోయారు, బాధపడుతున్నారు, అసలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కళ్యాణ్ అయితే లెటర్గా సేవ్ అయిపోయిన తర్వాత ఏడ్చేశాడు, ఎక్కువసేపు ఏడ్చేశాడు. ఆ టెన్షన్ ఆ బాధ ఏంటో ఇక్కడ దాకా వచ్చానని, అగ్ని పరీక్షలో టాపర్ అని, ఇక్కడికి వచ్చేసరికి ప్రియా వెళ్ళిపోయిందని బాధ. వాళ్ళిద్దరు బాండింగ్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగే. హక్ చేసుకున్నారు, బాధపడ్డారు. ఈవిడ కూడా బాధపడింది, ఇంక నుంచి ఆడరాను, ఇట్లా ఉండబాకరా, లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా శ్రీజాన్ హక్ చేసుకుని ఏడ్చేశాడు. సంజన బాగా అనిపించారు. కళ్యాణ్ మీ క్లోజ్నెస్ నాకు అర్థమైంది, వదిలేరా, ఏం వద్దు కళ్యాణ్ అనేసి చెప్పారు. ప్రియా గారు స్టేజ్ మీద హాఫ్ శారీలో బాగున్నారు క్యూట్గా. నెక్స్ట్ ఏవి చూసి సార్ నాకు పెద్ద అచీవ్మెంట్ సార్ ఇక్కడ దాకా ఎవ్వరు అనుకోరు, కామనర్స్ అందరి సిచ్యువేషన్ అదే. శ్రీజ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఈవిడ ఒక డెంటల్ డాక్టర్, ఇప్పుడిప్పుడు అయిపోయింది, జాబ్ కూడా చేస్తున్నట్టు లేదనుకుంటా. డిమాండ్ పవన్ ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్, మనోడు కూడా ఏం లేదు, అందరూ కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ తర్వాత హరీష్ గారిది మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏం చేయట్లేదు అనేసి అంటారు. ఆ తర్వాత సరికి పవన్ కళ్యాణ్ ఒక ఆర్మీ పర్సన్, మర్యాద మనిషి ఒక్కరే అనుకుంటా, మేబీ ఆయన బిజినెస్ అది అంటున్నారు కాబట్టి మిగతా అంతా నార్మల్ పర్సనాలిటీస్. వీళ్ళు ఎక్కడ దాకా వస్తారని వీళ్ళు ఎవరు ఊహించుండరు కాబట్టి హ్యాపీగానే ఉంటుంది. సార్ 5 డెవిల్ బొమ్మ పెట్టుకొని వాళ్ళ డెవిల్ హార్న్ పెట్టి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలన్నట్టు చెప్పారు.
ప్రియా గారు అందరూ నన్ను బాగా ప్యాంపర్ చేశారు సార్, ఎవరిని పెట్టమంటారు సార్ అనేసి పెట్టాడు. ఫస్ట్ కళ్యాణ్ని 23 సార్ వాడి ఏజ్, అండర్స్టాండింగ్ ఏమన్నా ఉంటుంది సార్, ఒక బ్రదర్, సొంత బ్రదర్ కూడా చూసుకోలేడు సార్, బాగా చూసుకున్నాడు సార్ నన్ను సార్, హ్యాపీ సార్. శ్రీజ కూడా ఏడ్చింది, డెమాన్ పవన్ కూడా ఎమోషనల్ అయిపోయారు. తర్వాత ప్రియా ఫస్ట్ హరీష్ గారికి ఇచ్చింది డెవిల్ హార్న్. ఎవరన్నా ఏమన్నా అంటే తప్పు అంటే ఒప్పుకోరు సార్ మీరు, కానీ ఒప్పుకోవడానికి ట్రై చేయండి సార్ ప్లీజ్, అందరినీ మాట వినండి సార్, కలవండి సార్ అని మంచి సజెషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా, తనుజ చాలా మంచిది, అలగొద్దు, ఐ మిస్ యువర్ గుడ్ మార్నింగ్స్ అనేసి అన్నారు. ప్రియా గారు, భరణి వాళ్ళిద్దరు బాబాయ్ అనుకుంటా ఉన్నారు, సిల్లీ రీజన్స్తో నామినేట్ చేయకండి సార్, ఎందుకంటే మీ రీజన్స్ వల్ల నేను వచ్చాను అన్నట్టుగా, వీళ్ళే కదా రీజన్స్ ఇచ్చింది అనే సెన్స్లో ఏదైనా చెప్పారు. నెక్స్ట్ ప్రియా, మిస్ యూ అంటే మిస్ యూ బాబాయ్ అని ఇద్దరు అనుకున్నారు. ప్రియా గారు, కళ్యాణ్ టాప్ 1లో ఉండాలిరా, నీకు ఇస్తున్న హారం ఇంకెవరికి లేదు అని చెప్పి అతనికి ఇచ్చేసింది. ఇమాన్యుల్, ప్రియాతో ప్రతిరోజు నేను గుర్తుపెట్టుకుంటాను అది ఇది అనేసి చెప్పారు. అయిపోయింది. ఇక్కడ ఏమనిపించిందంటే కామనర్స్కి కొంచెం డౌన్ పర్సంటేజ్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది, సెలబ్రిటీస్ కొంచెం ఎక్కువ వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎగిరి పడే అవకాశం కూడా ఉంది. అది నాకు అనిపించింది. ఇంకంతేమో చెప్పాల్సింది ఏదో ఉంది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్పడం, కానీ ఎపిసోడ్లు ఏమీ లేదు, నేనే హైప్ చేస్తాను కానీ ఏం లేదు, ప్లీజ్ ఏమనుకోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదు. ఓరే నాయన ఇంకా చెప్పుతూ కొడుతున్నాను, 40 నిమిషాలు అయిందిరా.